హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. లోకికి మయి ఎవరో తెలిసిపోయింది. ఏం చేస్తుంది? పేపర్ చూస్తుంటే ఆ పేపర్ కింద పడిపోతుంది. పడిపోగానే అది లోకి దగ్గర పడిపోతుంది. లోకి దగ్గర పడిపోగానే లోకి తీసుకొని చూస్తుంది. ఏంటి ఆ స్పెషల్ పేపర్ అని అంటే, లేదు ఈ బొమ్మ కోసం ఇది మ్యాడీ వేయించిండు అని. ఆ స్టోరీ అంటే అప్పుడు చెప్పే స్టోరీ కాదు, అది 10 years నుంచి నా మనసులో మోస్తున్న స్టోరీ అని మ్యాడీ చెప్తాడు. తర్వాత శ్రేయ వచ్చి ఆ స్టోరీ గురించి ఇప్పుడెందుకులే అని శ్రేయ అంటుంది. అప్పుడే మధు వస్తుంది. ఆ పెళ్లి కుదిరిన పెళ్లి కొడుకుతో వస్తుంది. రాగానే వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ షాక్గా చూస్తారు. ఎవరు అనుకుంటున్నారా, మధు కాబోయే హస్బెండ్ అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తారు. చెప్పగానే వాళ్ళు వచ్చేసి మధు వచ్చేసి ఈయన మ్యాడీ, శ్రేయ, లోకి అని పరిచయం చేస్తుంది. పరిచయం చేయగానే ఆయన మాకు 3 daysలోనే పెళ్ళి ఉంది, 1 weekలోనే పెళ్ళి ఉంది అని కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. చేయగానే ఇంత తొందరగా కుదిరిందంటే కొన్ని అలా అయిపోయింది, మీరే పెళ్ళికి అరేంజ్మెంట్ మీరే చూసుకోవాలి, మా పెళ్ళికి అరేంజ్మెంట్ అంది మీరే చూసుకోవాలి, రావాలి చూడని ఆ పెళ్ళి కొడుకు వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతాడు. మధుకు అంటాడు, ఏంటి మధు ఈ పెళ్ళి అని అంటే, కళ్యాణం వచ్చిన కక్క వచ్చిన ఆగదంటారు కదా, రేపు కళ్యాణం అవుతుంది, ఎల్లుండి కక్క వస్తుందని మన లోకి చెప్పేసి వెళ్ళిపోతుంది. రోజుల్లో పెళ్ళి ఏంటి మధు అంటే, రాసి పెట్టుంటే జరుగుతుంది కదా మ్యాడీ అంటే, మీ అమ్మ నాన్న ఫోర్స్ చేశారని నువ్వు ఒప్పుకున్నావు కదా అని మ్యాడీ అడుగు. బాధ పెట్టడం ఇష్టం లేక ఒప్పుకున్నాను అని మధు మ్యాడీకి చెప్పేసి వెళ్ళి వీళ్ళు కాల్ చేసి ఆ బొమ్మ నేనే వేసానని పాపం అతనికి ఫేక్ కాల్స్ వచ్చి అతన్ని సతాయిస్తారు పాపం మ్యాడీని. మ్యాడీ చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. చిన్నికి ఈ బొమ్మ చేరుతుందారా, అసలు చిన్ని నాకు కాల్ చేస్తున్నారా అని చాలా బాధపడుతుంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, లేదురా కాల్ చేస్తుంది చిన్ని, ఖచ్చితంగా కాల్ చేస్తుందని వాళ్ళ ఫ్రెండ్ చెప్తారు. వచ్చి శ్రేయ దగ్గర డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ చేసి హ్యాపీగా ఉండు శ్రేయ, ఎందుకు అలా ఉన్నావు అని అంటుంది. శ్రేయ డల్లుగా నించుంటుంది అనమాట. మధుకి పెళ్ళి అవుతుంది, మంచిగా మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతుంది కదా అంటే, ఇది వెళ్ళిపోయినా కానీ 10 years లవ్ ఉంది కదా అని శ్రేయ అంటుంది. ఆమె కోసమే US నుంచి ఇక్కడికి వచ్చాడు, తన కోసమే వెతుకుతున్నాడు మా బావ అని చెప్తాడు. ఎవరు తను అని లోకి అడుగుతుంది. తన పేరే చిన్ని అని చెప్తుంది. చెప్పప్పుడు రాజమండ్రిలో చదువుకున్నారంట ఆ చిన్ని మా బావ అని చెప్తుంది శ్రేయ. లోకి అడుగుతుంది, మీ అందరూ మ్యాడీ అంటారు కదా, అసలు పేరు ఏంటి మీ బావ పేరు అంటే మహేందర్ వర్మ అని చెప్తుంది అనమాట. షాక్ అవుతుంది. కానీ దొరికిందనుకో మా బావ ఖచ్చితంగా దాన్నే పెళ్లి చేసుకుంటాడు. నుంచి మా బావ దాన్ని ప్రేమిస్తుంటే నేను చిన్నప్పటి నుంచి మా బావని ప్రేమిస్తున్నాను, చూద్దాం ఎవరి ప్రేమ నిలుస్తుందో అని శ్రేయ అంటాడు. కొడుకు వచ్చి ఫ్రెండ్స్ దగ్గర వచ్చి నా అకౌంట్లో ₹1,00,00,000 పడిపోతున్నాయిరా, అందుకే సంతోషంగా ఉన్నాను అని అంటాడు. అంటే ₹1,00,00,000 కట్నం ఇస్తున్నారా అంటే, లేదురా ఈ పెళ్లి చేసుకుంటే నాకు ₹1,00,00,000 వస్తాయని రికమెండేషన్ చేసింది ఒక మేడం నాకు, అందుకని ఈ పెళ్లి చేసుకుంటున్నానని చెప్తాడు. వాళ్ళ PA కాల్ చేసి ఆ పెళ్లి కొడుకు చెప్తాడు, ఈ 3 రోజులు ఎక్కడున్నావు అంటే ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా అంటే, ఈ 3 రోజులు నువ్వు ఫ్రెండ్స్తో తిరగొద్దని చెప్పమన్న మేడం అని అంటాడు. నువ్వు మెడల్లో 3 ముళ్ళు వేసి ఊరు దాటే వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడైనా నోరు జారవనుకో నీ ప్రాణాలు ఉండవు అని ఆ పెళ్లి కొడుకుకు వార్నింగ్ ఇస్తుంది. నాగవల్లి చేసుకుంటున్నావా, ఏ పని చేస్తున్నావా అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు. అవునరా, దాన్ని పెళ్లి చేసుకొని ఎక్కడో అక్కడ అమ్మేస్తాను రా అని అంటే, ఒక 50 లక్షలకు పోతుందిరా అని అంటే, అవునా సరే బేరం మాట్లాడరా దాన్ని అమ్మేద్దామని అంటాడు వాడు పెళ్లి కొడుకు. మ్యాడీ వచ్చి మధుకు అడుగుతాడు, ఈ పెళ్ళి నీకు ఇష్టం ఉందా మధు అని అడుగుతాడు. అడగగానే తను మనసులో అనుకుంటుంది, నాకు ఇష్టం లేదు, మా అమ్మ నాన్న కోసం నేను చేసుకుంటున్నాను అని మనసులో అనుకుంటుంది. తర్వాత మ్యాడీ అనుకుంటా, చెప్పు మధు నీకు ఇష్టమా లేదా అని అడుగుతాడు. నాకు ఇష్టమే అని అంటుంది. ఇష్టమైతే నీకు MTech అయినాక పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇంత తొందరగా 3 daysలో ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు, నువ్వు ఆర్డినరీ స్టూడెంట్ కాదు, నువ్వు టాపర్వి అని మ్యాడీ చెప్తాడు. మల్టీనేషనల్ కంపెనీలే నీకు జాబ్ ఇస్తారు, నువ్వు కెరియర్ గురించి ఆలోచించకుండా పెళ్లి చేసుకోవడం పోవడం ఏంటి మధు అని మ్యాడీ అనుకున్నది జరగకపోవడమే కదా జీవితం అంటే, మనకి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది, 100% కాదు 200% ఇష్టంగానే చేసుకుంటున్నానని చెప్తుంది. ఓకే, నువ్వు ఇంతసేపు నువ్వు పేరెంట్స్ ఫోర్స్ చేశారని నువ్వు చేసుకుంటున్నావు అనుకున్నాను, నీకు ఇష్టం ఉన్నప్పుడు నేనేం చేయలేను సరే అని అంటాడు. మధు ఇష్టంగానే పెళ్లి చేసుకుంది కాబట్టి మనం ఈ 3 days వాళ్ళ ఇంటి పనులలో మనము హెల్ప్గా ఉందాం అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తాడు. ఏమో వీడు ఏదో ఒక రోజు దీని పక్కనే ఉన్నాడు అనుకో, ఇది చిన్ని అని తెలుసుకుంటాడని లోకి మనసులో అనుకుంటాడు. ఏం ఆలోచిస్తున్నావు, ఏం లేదు, తన మ్యారేజ్లో ఏ విధంగా హెల్ప్ చేయగలమా అని ఆలోచిస్తున్నా అంటే, దట్స్ గుడ్ అని మై అడుగుతుంది మ్యాడీకి. మ్యాడీ నీవు పేపర్లో ఆడిచ్చావు కదా, అమ్మాయి అంటే అంత ఇష్టమా అంటే,
ఇష్టం కాదు ప్రాణం అని అంటాడు. ప్రాణాలతో బతుకున్నానంటే దానికి కారణం చిన్నినే. నాకు దొరుకుతుందని కొండంత ఆశతో ఉన్నాను. దొరకకపోతే చెప్పాను కదా చిన్ని నా ప్రాణం అని, దొరకకపోతే నా ప్రాణమే ఉండదు అని చెప్తాడు పాప. పేపర్లో యాడ్ చూసి తెలిస్తే ఏం చేస్తావనంటే తనని ఎత్తుకొని మా మమ్మీ డాడీ ముందు నిలబెడతాను అని అంటాడు. మమ్మీ నీ కోడలని వెంటనే ముహూర్తం చూసి తాళి కట్టేస్తాను అని చిన్ని వెళ్ళిపోయిందని అనుకున్నాను. మళ్ళీ మధులా నా ముందుకు వచ్చింది. ఇప్పుడు 3 రోజుల్లో పెళ్ళి అవుతుంది. ఈ పెళ్ళికి కోడలు అవుతుంది. ఎట్టి పరిస్థితిలో తిను చిన్ని అని అస్సలు తెలియకూడదు. తెలియకుండా నేను చేస్తాను అని లోకి అంటుంది.